హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చానండి, పెళ్ళి కదా. సో వాళ్ళ ఇంటికి వచ్చాను. నిన్న వచ్చానండి. ఇంకా రేపైతే పెళ్ళి. ఇంక అందరం గాజులు పెట్టుకోవడం అదంతా అయిపోయిందండి. ఇంకా సరుకులన్నీ తీసుకెళ్ళారు ఫంక్షన్ హాల్కి. ఇంకా మేము ఇందాక గాజులు కూడా పెట్టుకున్నామండి. వస్తుంది కదా మళ్ళీ వర్షం వస్తే బట్టలు. ఏమైందిరా? సెల్ పైసలు ఇచ్చిన ఇవ్వలే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మా చుట్టాల ఇల్లు అనమాట. నేను చెప్పాను కదా, ఇక్కడ ఇంటింటికి కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నా ఇలా వేసుకుంటారండి. సో ఇది కూడా మా చుట్టాల ఇల్లు. పక్కన గార్డెన్లా ఉందన్నమాట. పక్కన అయితే అలా కట్టించుకున్నారండి. ఎందుకంటే సైడ్కి ఏమంటారు, ట్యాంక్ ఉందండి, వాటర్ ట్యాంకు. సో కరెంట్ ఉన్నంతసేపు నీళ్ళు వస్తూనే ఉంటాయంట. ఇక్కడ నీళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదండి, చాలా ఎక్కువ నీళ్ళు వస్తాయి. మాకైతే బట్టలు ఉతుకోవడానికి, స్నానాలకి చాలా సేఫ్టీ అయిపోయిందండి. ఏమి ఇబ్బంది లేదు. వారం రోజులు ఉన్నామండి అక్కడ. పెళ్ళి రేపనంగా వెళ్ళి డిన్నర్ అయిపోయిన తర్వాత వచ్చామండి. ఇక్కడైతే మేఘాలు వచ్చాయండి. బట్టలు ఉతికేసి ఆరేసాను కదా. సో వచ్చానమాట అంటే బట్టలు తీయడానికి. మళ్ళీ వర్షం వస్తే తడిసిపోతాయని చెప్పేసి ఇంకా తీయడానికి వచ్చాను. ఇక్కడైతే చిన్న చిన్న కంకులు వచ్చాయండి దీనికి, చిన్న చిన్నవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. ఇంక ఇక్కడ అన్నీ చూసేసి బట్టలు తీసేసి ఇంక ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడ ట్రాన్స్జెండర్స్ వచ్చారు, 4 మెంబర్స్. వాళ్ళైతే సిద్దిపేట నుంచి వచ్చారండి. ఫ్రెండ్స్ ఏమనుకోకండి, ఇక్కడ నాకు కొంచెం బ్రీతింగ్ వస్తుంది. ఎందుకంటే నాకు చాలా జలుబు అయిందండి, మళ్ళీ హెడేక్ వస్తుంది, ఫుల్ జలుబు అయింది. అంటే వాటర్ ప్రాబ్లం కావచ్చు. ఇన్ని రోజులు అక్కడ వేరే ఊరు ఉన్నాను కదా మా చెల్లె వాళ్ళ ఇంట్లో. సో ఇప్పుడు మా ఇంటికి వచ్చేసాను కదా. సో వాటర్ ప్రాబ్లం వల్లనో ఏమో కానీ చాలా జలుబు అయిందండి. మళ్ళీ హెడేక్ కూడా బాగా వస్తుంది అనమాట. సో దానివల్ల నాకు కొంచెం మాట్లాడలేకపోతున్నాను అనమాట. నైట్ జ్వరం కూడా వచ్చింది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆ ట్రాన్స్జెండర్స్ ఇంకా మనీ కోసం వచ్చారండి. ఇంతకుముందు మా చెల్లికి పెళ్ళి అవ్వకముందు, సంబంధాలు చూడకముందు బ్లెస్ చేశారంట. మీ అమ్మాయికి మంచి సంబంధం కుదురుతుంది, మేము వస్తాము, అప్పుడు మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి వెళ్ళారంట. అప్పుడు అది గుర్తుపెట్టుకొని మరీ వచ్చారనమాట. ఈరోజు రేపు పెళ్ళనగా ఈరోజు వచ్చారు. వచ్చిన తర్వాత ఎలాగ వచ్చారు కదా అని చెప్పేసి గాజులు పెట్టుకోండి అని చెప్పేసి ఇంకా అన్నారు. వాళ్ళైతే 4 గాజులు పెట్టుకుంటున్నారండి. వాళ్ళు ఇవైతే బ్లాక్ శారీ ఉంది కదా, సో వాళ్ళకి మదర్ అనమాట. ఈమె పెద్దంట వాళ్ళకి, వాళ్ళ కమ్యూనిటీకి. సో తను వచ్చి ఇంకా గాజులు పెడుతుంది. ఇంకా తను మా చెల్లిని బ్లెస్ చేసిందండి. తను మా చెల్లిని ఇంకా నన్ను ఇంకా అక్కడ కొంతమందిని బ్లెస్ చేసి వెళ్ళిందండి. ఇంకా వాళ్ళైతే ఇంకా డబ్బులు అడిగారండి. అదిగో చూడండి, 5000 అడిగారండి. వాళ్ళు ఇచ్చినంత అమౌంట్ ఇవ్వకపోయేసరికి ఇంక మాకు వదిలే, తీసుకోండి రిటర్ను అని చెప్పేసి ఇచ్చిందనమాట. ఇంకా ఎలాగోలాగా బతిమలేసి ఇంకా లాస్ట్కి అయితే ఇంకా డబ్బులు అయితే 5000 తీసుకొని వెళ్ళారండి వాళ్ళు. అంతవరకు అయితే వెళ్ళలేదు. ఇంకా ఎందుకులే మళ్ళీ వాళ్ళని హర్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇచ్చేసింది అనమాట మా పిన్ని. 5000 ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ బ్లెస్ చేస్తుందనమాట అక్కడ సపరేట్గా. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైము. మీకు కూడా చూపిద్దాంలే వాళ్ళ ఆశీర్వాదం ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే వీడియో తీసానండి. మా చెల్లెని ఇంకా పందిట్లో కూర్చోబెట్టి అలా ఆశీర్వదిస్తుంది అనమాట తను. ఇంకా వాళ్ళ ఆశీర్వాదం భలే వెరైటీగా ఉంటుందండి. అంటే చీర కొంగుతో అలా చేస్తారు. అది చూడండి ఎలా చేస్తున్నారు. అంటే నాకు తెలిసి నేను విన్నానండి, ట్రాన్స్జెండర్స్ బ్లెస్సింగ్ చాలా మంచిది అని విన్నాను. మరి మంచిదే అనుకుంటా. మరి ఇంకా నన్ను కూడా బ్లెస్ చేసి వెళ్ళిందనమాట ఆమె, బ్లాక్ శారీ ఆమె. వాళ్ళు వీళ్ళలో ఏంటంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంటంటే చెడ్డ వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇంకా వాళ్ళని చూసి నేనైతే ఫస్ట్లో వీళ్ళని చూసి భయపడేదానండి. వీళ్ళు కనబడితే చాలు చాలా భయపడేదాన్ని. మళ్ళీ నా పక్కకు వచ్చి కూర్చుంటే చాలా భయపడేదాన్ని అనమాట. అంటే ఇలా వెరైటీగా ఉన్నారని చెప్పేసి చాలా భయపడేదాన్ని. కానీ ఇప్పుడైతే నాకు ఆ భయం లేదు.
సో వాళ్ళైతే బ్లెస్ చేసి వెళ్ళిపోయారండి. ఇంక వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకా వెళ్తున్నాను. ఇక్కడ పావురం కనిపించింది, దాన్ని చూపిస్తున్నానండి మీకు బాగుందని. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.